మనోహరి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అంజు పాప మనోహరి దగ్గరికి వచ్చి, మమ్మీ మమ్మీ ఇందాక నుండి పదే పదే అటు ఇటు పరిగెత్తమని చెప్తున్నావు, కానీ అసలు రన్నింగ్కి ఏం చేయాలో చెప్పట్లేదు, ఈజీగా ఎలా గెలవాలో నన్ను అస్సలు మోటివేట్ చేయడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, చెప్పేదేముంది అటు ఇటు పరిగెత్తు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అది కాదు మమ్మీ, అసలు రన్నింగ్లో గెలవాలంటే ముందు స్పీడ్గా పరిగెత్తాలా, లేదంటే ముందు స్లోగా పరిగెత్తి తర్వాత స్పీడ్గా పరిగెత్తాలా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఏం చెప్పకుండా పరిగెత్తమంటే నేను ఇలా పరిగెత్తాలని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అయితే కాసేపు వెళ్ళి ఫుట్బాల్ ఆడు అని చెప్పి మనోహరి అంటుంది. నేను పార్టిసిపేట్ చేస్తుంది రన్నింగ్లో, అయితే నువ్వేంటి ఫుట్బాల్ ఆడమంటున్నావు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక ఇంతలో బాగా ఎమోషనల్గా అక్కడికి వచ్చి అంజుని హగ్ చేసుకుంటుంది. అంజుని అడాప్ట్ చేసుకున్నారన్న విషయం గుర్తు చేసుకుని బాగి అలా ఎమోషనల్ అవుతూ ఉంటే, ఏమైంది, ఎప్పుడు లేంది నువ్వు నన్ను ఇలా హక్ చేసుకున్నావని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక మిగతా పిల్లలు కూడా అవును బాగి, ఏంటి అంజుని అలా హక్ చేసుకున్నావని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు మనోహరి ఖచ్చితంగా ఇది ఆ ఫైల్లో అంజు గురించి ఏదో చూసింది, అందుకే ఇంతలో ఎమోషనల్ అవుతుంది, నేను కూడా అదేంటో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అంజు, నాకు అర్థమైంది, ఈరోజు నేను ఛాంపియన్ని కాబోతున్నాను కదా, అందుకే కాకపడుతున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అవును అని చెప్పి ఈరోజు ఎలాగైనా సరే నువ్వే గెలుస్తావని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇంతకుముందు నేను ఎప్పుడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన అమ్మ నా పక్కనే ఉండేది, కానీ ఈసారి అమ్మ లేదు కదా, అందుకే భయంగా ఉందని చెప్పి అంజు బాధపడుతూ ఉంటే, అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు అంజు, ఎప్పుడు నీతోనే ఉంటుంది, నువ్వు అమ్మ లేదని అస్సలు బాధపడద్దు, అమ్మ నీ బలం అవ్వాలి కానీ బలహీనత అస్సలు అవ్వకూడదు, ఎప్పుడు అమ్మ నీ వెనకాలే ఉంటుంది, నీ గెలుపుని కోరుకుంటుంది, నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అమ్మ నీతోనే ఉందని బలంగా నమ్ము, అప్పుడు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావంటూ బాగి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అంజు థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్పి అలా బాగీకి థ్యాంక్స్ చెప్తూ, అనామిక కూడా రన్నింగ్లో ఎలా గెలవాలో అంజుకి చెప్తూ ఉంటే, చాలా థ్యాంక్స్ అనామిక అని చెప్పి, ఎంకరేజ్మెంట్ అంటే ఇలా ఉండాలి, వీళ్ళిద్దరూ చేస్తున్నారు కదా, ఇది ఎంకరేజ్మెంట్ అంటే, నువ్వు ఇకపై నాకు మమ్మీవి కాదు, నేను నిన్ను ఆంటీ అని పిలుస్తాను అని చెప్పి అంజు మనోహరితో అంటూ ఉంటుంది. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. బాగి దగ్గరికి మనోహరి వచ్చి, అవును బాగి, నువ్వు ఇందాక ఏదో ఫైల్ తీసుకువెళ్ళడానికి చూశాను, ఆ ఫైల్లో ఏమైనా చూసావా, ఎందుకు అంజుతో నువ్వు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే బాగి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బాగి మనసులో, అంజుని అడాప్ట్ చేసుకున్నా కూడా వీళ్ళు కొంచెం కూడా తేడా చూపించకుండా అంజుని సొంత కూతురులాగా చూసుకున్నారంటే నిజంగా ఆరు అక్క చాలా గ్రేట్ అని అనుకుంటుంది. తర్వాత కర్ణకి ఈ విషయం గురించి చెప్తుంది. ఏంటి నువ్వు అనేది, ఆ పొట్టిది వాళ్ళ కూతురు కాదా, ముగ్గురు పిల్లలున్నా కూడా కోల్కతా పోయి వాళ్ళు ఎందుకు అంజుని అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పి కరుణ అంటూ ఉంటే, ఏమోనే ఆ విషయమే అర్థం కావట్లేదు, ఇప్పటి వరకు ఎవరికి అనుమానం రాకుండా అందరూ కూడా అంజుని అంత బాగా చూసుకున్నారు అని చెప్పి నిజంగా వాళ్ళు గ్రేట్ అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు కరుణ, మరి ఆ నలుగురు పిల్లల్ని నువ్వు కనకపోయినా సొంత తల్లిలాగా చూసుకుంటున్నావు, నువ్వు ఇంకా గ్రేట్ కదనే అని చెప్పి అంటూ ఉంటుంది కరుణ. ఇక్కడ కాంపిటీషన్ ఏమీ జరగట్లేదు లేవే, అసలు ఆరు అక్క వాళ్ళు ఎందుకు కలకత్తా వెళ్ళి మరి అంజుని అడాప్ట్ చేసుకున్నారో ఎలాగైనా తెలుసుకోవాలి, అందుకు నువ్వు నేను కలకత్తా వెళ్ళి అక్కడ అనాథాశ్రమంలో ఉన్న వార్డెన్ని కలవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో నేను రాకముందే నేను కూడా వస్తానని నువ్వు ఫిక్స్ అయిపోయావా అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. అవునే, ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను, అప్పుడు మనం కలకత్తా వెళ్ళి ఎంక్వైరీ చేద్దామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఉదయం ఎదురుపడిన రౌడీల గురించి నువ్వు మీ ఆయనకి చెప్పావా అని కరుణ అంటూ ఉంటే, లేదే, చెప్పే అవకాశం రాలేదు, ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఈరోజు పిల్లలు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అప్పుడు ఆయన అక్కడికి వస్తారు కదా, అప్పుడు గ్యారెంటీగా ఆయనకి ఈ విషయం చెప్తానని భాగ్య అంటూ ఉంటుంది. మరోపక్క అమర్ తన స్టాఫ్ని పిలిచి, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేప్పటికే ఆల్రెడీ ఆ తీవ్రవాదులు సిటీలోకి ఎంటర్ అయిపోయి ఉంటారు, ఇప్పుడు మనం వెతకాల్సింది బస్టాండ్లో, ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో కాదు, వెతకాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. వెళ్ళి సిటీలో ఎవరు అనుమానంగా కనిపించినా వెతుకుతూ ఉండండి అని చెప్పిన తర్వాత, రాథోడ్ సార్ ఈరోజు పిల్లలకి స్పోర్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పి అంటూ ఉంటే, బాగి ఉంది కదా అంతా బాగి చూసుకుంటుందని చెప్పి, ఇది ముఖ్యమైన పని కాబట్టి నేను స్కూల్కి వెళ్ళడం లేదని అమర్ అంటాడు. ఎప్పుడు పిల్లలు గేమ్స్లో పార్టిసిపేట్ చేసినా అరుంధతి మేడం పక్కనే ఉండేది కదా సార్ అని చెప్పి
రాతుడు అంటూ ఉంటాడు. ఇప్పుడు మాత్రం అరుంధతి ఎక్కడికి వెళ్ళింది రాతుడు, మనతోనే ఉంటుంది, మన మనసులోనే ఉంటుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరోపక్క మనోహరి స్వామీజీని కలుస్తుంది. స్వామీజీ ఆరు ఆత్మను వేరు చేయాలంటే ఒక తాయెత్తుని మనోహరి చేతికి ఇచ్చి, ఈ తాయెత్తుని ఆ అమ్మాయికి అనుమానం రాకుండా వైకుంఠపాలిలో పెట్టిస్తాను. ఈ వైకుంఠపాలిని ఆ అమ్మాయి కుడి చెయ్యి తాకేలాగా చూడు, అలాగే అమ్మాయి వేలి ముద్రలు దీని మీద బలంగా పడేలాగా చూడు. ఆ అమ్మాయి ఈ వైకుంఠపాలి ముట్టుకున్నప్పుడు నువ్వు నీ ఎడమ చేత్తో ఆ అమ్మాయిని పట్టుకొని కుడి చేత్తో తాయెత్తుని బలంగా పట్టుకో. ఆ తాయెత్తుని జాగ్రత్తగా నాకు దగ్గరికి తీసుకువస్తే బందీ అయిన ఆ ఆత్మను నేను పూజ చేసి మోక్షం కలిగించి పైలోకానికి పంపించేస్తానని చెప్పి స్వామీజీ చెప్పడంతో ఇక సరదాగా మనం ఆడుకుందామా, వైకుంఠపాలి ఆడదాము, ఇప్పుడే వెళ్ళి నేను వైకుంఠపాలి తీసుకువస్తాను అని చెప్పి నాతో ఫ్రెండ్షిప్ చేస్తేనే కదా నేను ఎలా ఉంటానో, నాతో ఫ్రెండ్షిప్ చేయాలో వద్దో తెలిసేది, నువ్వు అనుకుంటున్నంతగా నేను చెడ్డదాన్నేమీ కాదు అని చెప్పి మనోహరి అనామికకు మాయమాటలు చెప్పి ఇక అలా తన చేత గేమ్ ఆడిస్తూ ఉంటుంది. రాబోతున్న ఎపిసోడ్లో మనోహరి ప్రయత్నం విఫలం అవ్వడంతో ఇక అనామిక పూర్తిగా అరుంధతి లాగా మారిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.